హాయ్ అండి. స్కూల్లో జాయిన్ అని చెప్పాను కదా! ఇది పార్ట్ 2 అనమాట. అయితే అలా గడుస్తూ ఉంది. అయితే నాకు ఫస్ట్ మంత్‌లో శాలరీ అయితే ఇవ్వలేదనమాట. సెకండ్ మంత్ నుంచి అంటే 20 డేస్ వెళ్ళాను. తర్వాత ఇస్తానని చెప్పారు. సరేలే మనం అడగంగానే జాబ్ ఇచ్చారని సార్ మీద గ్రాటిట్యూడ్‌తో ఉండేదాన్ననమాట. ప్రతి ప్రతి రెండో శనివారం వస్తుందంటే మాకు చుక్కలు కనిపించాయి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీటింగ్ పెట్టేవాళ్ళు. పెట్టి నేను అలా చేశాను, ఇలా చేశాను, అంత సంపాదించాను, ఇట్లా చేశాను, మీరెంత, మీ బతుకులెంత, మీరు నేను శాలరీ ఇస్తేనే ఉంటున్నారు అని ఇలా మాట్లాడేవాళ్ళు. నన్ను అందరూ కొంతమంది స్టాఫ్ నన్ను మోసం చేశారంటే నిజమే కావచ్చు, కొంతమంది చేసి ఉండొచ్చు, అందుకనే సార్ అలా బాధపడుతున్నారనేసి నేను ఆలోచిస్తూ ఉండేదాన్ననమాట ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో. తర్వాత నాతో పాటు చేసేవాళ్ళు ఓపెన్ అప్ అయ్యారనమాట. ఆయన ఎప్పుడూ అలాగే అంటా ఉంటాడు, ప్రతి దానికి తిడతా ఉంటాడు, మనం ఎంత చేసినా చేయలేదనే అంటాడు, ఆయన ప్రతి దానికి అలా అంటానే ఉంటాడని ఓపెన్ అప్ అయ్యి చెప్పారనమాట. ఆయనకేందంటే ఫీజులు కావాలి, ఆ పిల్లలు ఎలా యూనిఫామ్‌లో వస్తున్నారా లేదా, చదువు చెప్తున్నామా లేదా అదేం అవసరం లేదు, ఫీజులు మాత్రమే కావాలి. నెక్స్ట్ పార్ట్‌లో చెప్తానింకా.